బుద్ధ రాజేశ్వర్ అమర్, బుద్ధ రాజేశ్వర్, బుద్ధ రాజేశ్వర్. వారి కుటుంబంలో పదవులు ఆయన మళ్ళీ లేదు, పదవులకి ఆయన మళ్ళీ తెచ్చాడు. ఆయన ప్రస్థానం 1933 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైతే ఒక చిన్న ఉదాహరణలు తెలియజేస్తూ ఆయన మండల స్థాయిలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు ఉద్యోగం లేదు. మరి ఆయన ఇక్కడ బోధన మండల స్థాయిలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నన్ను బోధన పట్టణంలో ఒక పార్టీ పదవిని అందించినటువంటి వ్యక్తి, అంటే అంత దూరంగా ఆలోచించి తన మిత్రులందరినీ స్నేహపూర్వకంగా ఎగరదీసేటువంటి వ్యక్తి అని మీకు ఉదాహరణ తెలియజేస్తున్నాం. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రైతు సమన్వయ చైర్మన్గా అనేక పదవులు మరి రాష్ట్రం వెల్లడించినటువంటి పదవులు. తెలంగాణ ఉద్యమం మొదలు కాగానే తన రాజీనామాలో జిల్లా అంతటిని, రాష్ట్రం అంతటిని ఒకేసారి సాధన వైపు చూపు ఆకర్షించే విధంగా రాజీనామా చేసిన మొదటి వ్యక్తి రాజేశ్వర్ గారు. మరి అనేక సందర్భాల్లో ఆయన ఎప్పుడైనా వినట్టున్నప్పుడు రాత్రి 10 తర్వాత మిత్రుడు ఆత్మీయంగా గుండెల నిండా బాధ నింపుకొని ఆప్త మిత్రుడు బుద్ధ రాజేశ్వర్ గారి సంస్మరణ సభ జరుపుకుంటున్నాం. సాధారణంగా ఎవరైనా చనిపోతే బాధపడతాం, కానీ మన కుటుంబ సభ్యులు చనిపోతే ఎక్కువ బాధపడతాం. ఈరోజు ఈ సంస్మరణ సభకి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజేశ్వరు లేకపోతే తమ కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఎంత బాధపడతారో అంత బాధపడుతున్నారు. మిత్రుల, ముందుగా రాజేశ్వరికి సంతాపం ప్రకటిస్తున్నాను. కుటుంబ సభ్యులకి మనమంతా కలిసి మనోధైర్యం కలిగించాలని కోరుతున్నాను. ఎందుకంటే రాజేశ్వర్ ఈరోజు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఒక కీర్తి అనేది నిలిచి పరలోకానికి వెళ్ళాడు. అదొకటి చాలు. ఎందుకంటే పుట్టినవాడు పుట్టిన తత్వాలు అనివార్యము, ఈ విషయం శోకింపజాలదు అని భగవద్గీతలో గీతాచార్యుడు బోధించాడు. ఇంతమంది వేలాది లక్షలాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఒక అభిమాని కాబట్టి ఆ ప్రేమాభిమానాలతో మనం దుఃఖపడకుండా ఉండలేము ఫ్రెండ్స్. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనది మానవ జీవితం. ఎందుకంటే ఈ జీవితానికి అర్థం, ఒక పరమార్థం ఉంది. ఆ అర్థం, పరమార్థం ఇది అని చెప్పగలిగేటటువంటి మహర్షులు, మహనీయులు, మంచి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మిగతా జీవులకు ఆ విచక్షణ లేదు. అందుకే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. చాలా మంది భూమి మీదికి మాత్రమే తమ యొక్క ఆదర్శాలను నిలబెట్టిపోతారు ఫ్రెండ్స్. అలాంటి గొప్ప మనిషి బుద్ధ రాజేశ్వర్ గారు. పేరు మీద ఉన్న పెద్దలందరికీ పేరు మీద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పూర్వ కారణమైనటువంటి ఒక అంటే అవకాశం అయితే వస్తుందని మేము భావించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. మన పూర్తికంగా అనుగుణమైన మనందరి వల్ల ప్రజలందరూ ఇచ్చినటువంటి నాయకుడు, ఆయనకు ప్రజల మీద, గ్రామాభివృద్ధి మీద ఎంతో అఖండితమైనటువంటి నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా గుర్తింపు ఉంది అని చెప్పడంలోనే ఆయన అత్యంత వేలాది మంది స్వచ్ఛందంగా దగ్గర వచ్చి ఆ తల్లి విడిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం. మేము ఎప్పుడు చర్చించడం అనేది చెప్తా ఉన్నాం. ఆయనకు ఊరి మీద ఒక కమిట్మెంట్,
ఒక విజన్ ఉండేది. భవిష్యత్తు ఒక 20 సంవత్సరాల తర్వాత గ్రామానికి అభివృద్ధి ఏది అవసరం, మనం ఏం చేయాలనే ఒక విజన్ ఉండేది. అది సాధించుకోవడానికి కమిట్మెంట్ ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన సాధించుకునేందుకు వాళ్ళ దగ్గరికి 10 సంవత్సరాలు పోయి అడిగేవాళ్ళు. అయితే మేము ప్రత్యక్షంగా మా గ్రామ పంచాయతీ గడ్డ ఆ సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షి దేశంగా ఉన్నారు. అలాగే మన శేఖర్ గారు దాదాపు నెల 20 రోజుల పాటు తిరిగి దానికి నిధులు సంఖ్యరించి దానికి కట్టుకోవాల్సిన పరిస్థితితో అనేక సవాళ్ళు ఎదుర్కొని దాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కమిట్మెంట్ ఉంటే నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. సంక్షేమ సభకు విచ్చేసిన వేదికపై ఆసక్తులైనటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు జోషి సార్ గారికి మరియు మిగిలిన రాజకీయ ఉద్యోగులకు, సాలూర గ్రామ ప్రజలకు, బుద్ధ రాజేశ్వర్ గారి కుటుంబ సభ్యులకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. సేవాపరుడు, సేవకు మారుపేరు, జననాయకుడు, కుల మత ప్రాంత తన పాలనే భేదం లేకుండా అందరికీ నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక మంచి నాయకుడు, గొప్ప నాయకుడు బుద్ధ రాజేశ్వర్ గారు. భగవంతుడు బుద్ధ రాజేశ్వర్ గారిని మనిషిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా జన్మనిచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 30 సంవత్సరాలకు పైగా అతను 24 గంటలు ఏదో హాస్పిటల్ ముందు ఒక బోర్డు ఉంటుంది మనకు 24/7 అని, అంటే వారానికి రోజుకి 24 గంటలు మేము మా హాస్పిటల్లో పేషెంట్లను చేర్పించుకుంటాం అన్నాడు. అదేవిధంగా అతను కూడా 24 గంటల్లో పగలు రాత్రి అని కాకుండా ఏ టైంలో ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి మన వాళ్ళైనా సరే తన ప్రత్యర్థులైనా సరే వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజేశ్వర్ గారు. నమస్కారం తెలియజేస్తూ రాజేశ్వర్ గారి గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. తను ఏ పార్టీలో ఉన్నా అందరి మన్ననలు పొంది అందరూ బాగుండాలి, అందులో బాగుండాలి అనేటువంటి మంచి మనసున్న వ్యక్తి. అట్లాగే అతను చూడబోయే అరెస్ట్ చేసినప్పుడు కూడా ముందుకు వచ్చి ధైర్యంగా మీ వెనకాల మేము ఉంటామని చెప్పి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తులు ఆయన కూడా పార్టీని ఖచ్చితంగా పనిచేసేవాడు. మనందరి మనోధైర్యం వారికి ఇవ్వాల్సిన మనందరి బాధ్యతని గుర్తు చేస్తూ మన సమయం లేదు, పెద్దలందరూ కూడా చాలా మంది వచ్చారు. మరి గ్రామస్తులకు ఇంకొకసారి కోరుతా ఉన్నా ఎవరి కూడా తను చేసినటువంటి, ఎందుకంటే మనిషి లేడు, మనిషి ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడవచ్చు చేయొచ్చు, మనిషి లేడు. అందరూ కూడా తన మీద మరి తన యొక్క మీరినటువంటి గౌరవాన్ని పాటిస్తూ ఆ కుటుంబ సభ్యులకు మనం అందరము మనోధైర్యాన్ని ఇస్తూ అదే పద్ధతిలో మన ఆలోచన తగ్గట్టుగా గ్రామాభివృద్ధి. बोलने की जरूरत नहीं है, आप सब लोग यहाँ पर मौजूद हैं उनके लिए। वही एक बहुत बड़ा गवाही है उनके अच्छे कामों की। इतने अच्छे काम हो रहे हैं, यानी कि चाहे वो हॉस्पिटल लेके जाने के रहने दीजिए या किसी को तकलीफ रहे तो उनके घर में रह के वो तकलीफ दूर करे तक बैठ के उनकी तकलीफ दूर हुए तक जाने की वजह से आज इतने लोग श्रद्धांजलि करने के लिए यहाँ पर आए हैं उनके। मैं दुआ करती हूँ और आप लोगों से भी गुजारिश करती हूँ कि उनके लिए दुआ करिए कि उनकी आत्मा को शांति दे। और मुझे पूरी उम्मीद है कि वो बहुत शांति से ही है, क्योंकि जो लोग अच्छे काम करते हैं उनके लिए हमेशा अच्छा ही होता है। बहुत ही अफसोस की बात है, बहुत कम उम्र में राजेश्वर अन्ना चले गए, हमारे बीच नहीं है। ये बहुत अफसोस की बात है। उनकी फैमिली के साथ हम हमेशा खड़े थे, खड़े रहेंगे, आगे भी हमेशा खड़े रहेंगे। जिस तरह राजेश्वर अन्ना हम सब के बीच में थे, उसी तरह हम भी आप लोगों के साथ रहेंगे, आप लोगों की हर दुख और सुख में साथ रहेंगे। और मैं उम्मीद करती हूँ कि आप लोग उनको हमेशा हमेशा दुआओं में याद रखेंगे, उनके अच्छे कामों को याद रखा। శ్రద్ధాంజలి కోసం నేను ఇక్కడ అయితే అందరి కూడా
బుధ రాజేశ్వర అన్న కోసం శాంతి కోసం మీరు అందరూ ప్రే చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రాజేశ్వర్ అభిమానులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, పార్టీలకు అతీతంగా బుద్ధ రాజేశ్వర్ ఎప్పుడు కూడా సేవలో నిమగ్నమై ఉండి ఉండి ఎటువంటి అవసరం వచ్చినా సాటి సోదరులకు, సాటి సోదరు మండల వాస్తవులకు అందరికీ కూడా ఏ పార్టీలో ఫోన్ చేసి, అన్న ఇగో ఈ సమస్య వచ్చింది, ఇగో ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తున్నా, ఈ ఎంఆర్ ఆఫీస్ తీసుకెళ్తున్నా, ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరి విషయంలో కూడా శ్రద్ధగా తనే దగ్గర నుండి తీసుకెళ్లి సేవ చేసిన గోషన్. అలాగే గత 20 రోజుల క్రితం కూడా నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా ఏదో పేషెంట్ గురించి సేవ గురించి తప్ప తన సంస్మరణ సభకు విచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ, వారి బంధుమిత్రులు, స్నేహితులు, సర్వ గ్రామస్తులు, మీ అందరి మధ్య ఈరోజు రాజేశ్వర్ గారికి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మేము రాజేశ్వర్ గారు మేము ప్రత్యర్థులమైన కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి రాజేశ్వర్ గారితో కొన్ని రోజులే గడిపిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, రాజేశ్వర్ గారు ఒక తట్టున రాజకీయ జీవితంలో తన గ్రామాభివృద్ధి కొరకు, ఈ ప్రాంతాభివృద్ధి కొరకు ప్రజా జీవితంలో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఒక దిక్కు సమాజ సేవకు ఒక మనిషిగా తన వంతు బాధ్యతగా సమాజ సేవలో ఇప్పుడే భక్తులందరూ మాట్లాడినట్టుగా చాలా సమాజ సేవ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం, కానీ మనిషి అనేవాడు పుట్టిన బిడ్డగా మానం. కానీ ఆయన చేసినటువంటి సమాజ సేవ తన ప్రాంతాభివృద్ధి కొరకు, తన గ్రామాభివృద్ధి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మిత్రులు, స్నేహితులు, బంధువులు వాళ్ళందరూ కూడా అధైర్యపడకుండా రాజేశ్వర్ గారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని, వారికి అండగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ సెలవు. పెద్దవాళ్ళందరూ మాట్లాడలేదు, తప్పులు మాట్లాడితే క్షమించాము. సో నాకు మామ రాజకీయ జీవితం అంతా తెలియదు, నిజం చెప్పాలి. మామ నాకు పర్సనల్గానే తెలుసు, రాజకీయంగా ఎప్పుడు తెలియదు మామ. సో ఎప్పుడన్నా పిల్లనిచ్చిన మామ కాబట్టి అందరం కలిసి ఎక్కడికి వెళ్దామంటే మా భార్య ఉండేది, మా నాన్న అసలు టైం ఇయ్యరు అని, మా అత్త పోయి మామ రాడు అనేది. ఊళ్ళో ఎవరితో చెప్తే అబ్బా మీ మామన అసలు రాగే రాదు. కొన్ని మామ వల్ల డైరెక్ట్ పోయి వెళ్తే మామ ఇంటికి వాడు తెలుసా, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, నేను రాను, మీరు అందరూ కలిసి వెళ్ళండి అంటే. మీరు ఎందుకు చెప్తున్నా అంటే మా కోసం ఇప్పుడు టైం ఇవ్వలేదు, ఇప్పుడు ప్రజల కోసమే చేసేవాడు. నాకు మా నాన్న, మా చిన్న ఇద్దరు, మా మామ కూడా చాలా ఇద్దరితో సమానం. ఎప్పుడు కూడా అందరినీ ఇలా ప్రేమతో చూడాలి, అందరి పట్ల ఎంత సానుభూతి ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ గారికి, ఉచ్చారణ శ్రీనివాస గారికి, వెంకటేశ్వర గారికి, దయాగుండ గారికి, వేదిక అయినటువంటి మిత్రులందరికీ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు, వారి శ్రేయోభిలాషులకు, గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు చాలా దగ్గర మిత్రుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల సుదీర్ఘంగా స్థానిక సంస్థలు తెచ్చుకున్న వ్యక్తి, ఎంపీటీ సర్పంచ్, ఎంపీటీసీ సింగిల్ చైర్మన్, పార్టీ ప్రెసిడెంట్,
ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, నేను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాతో పాటు నేను ఉన్నంత కాలం నాతో ఎందుకంటే ఒక కాంబినేషన్ లో బీసీ ఓసీ అని ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా నాకు అన్ని విధాలుగా మరి పార్టీకి నాకు తోడుగా ఉంటూ అంత సన్నిధంగా ఎందుకంటే నేను ముఖం నచ్చినంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా రాయచూరు ఫోన్ చేసిన యాదవ్ అని చెప్పచ్చు. ఎన్నికలు లేకనో దేశ ఎన్నికలు లేకనో మరి ఖచ్చితంగా కలుసుకునే వాళ్ళు మొదలు కలిసే కొట్టారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే రాజకీయం కానీ పర్సనల్ కుటుంబం కానీ నాతో షేర్ చేసుకునే వ్యక్తి, ప్రజల మనిషి. ఎందుకంటే మనం అందరం కూడా నాయకులను చెప్పుకోవడం నాయకుడిగా ఒక నిదర్శనం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఎక్కడున్నా ఎప్పుడున్నా వ్యక్తిగతంగా కానీ గురించి కానీ ముఖ్యంగా సాలుర గ్రామం అంటే అభివృద్ధి విషయంలో కాదు ఎప్పుడు. ఎందుకంటే సాలుర గ్రామం అభివృద్ధి, సాలుర గ్రామం అభివృద్ధి, మండలం అనేటువంటి మాట ఆయన ఎప్పుడెక్కడ నోటికి నచ్చేది. కాబట్టి అలాంటి వ్యక్తి మరి అక్కడ సడన్ గా మరి చనిపోయాడని మాకు చెప్పగానే నేను కూడా షాక్ అయినా. ఎందుకంటే నేను 2 రోజుల ముందే మరి ఆయనతో మాట్లాడడం జరిగింది, రెగ్యులర్ గా మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎందుకంటే మంచి వాళ్ళకి మరి తొందరగా అవకాశం ఇస్తాడేమని అనిపిస్తుంది ఇట్లా చూసినాక. కాబట్టి చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆ నాయకుల్లో కొందరే మరి నిజమైనటువంటి నాయకుడిగా ప్రజాసేవకుడు అనిపించినటువంటి బుద్ధరేశ్వరానికి వారి కుటుంబానికి మరి సానుభూతి తెలియజేస్తూ వారు లేనటువంటి లోటు మరి బుగ్గ రాజేశ్వరి గారి శ్రద్ధాంజలి ఘటించాలి అని ఈ సమావేశంలో మాట్లాడటానికి ముందు స్వరం రావడం లేదు. ఎందుకంటే బుద్ధ రాజేశ్వరి గారు దాదాపు 30 సంవత్సరాల పైన మాకు అనుబంధం ఉంది. ఇందాక నర్సారెడ్డి గారు చెప్పినట్టు మాలో ఒక భాగమై బోధన వచ్చినప్పుడు, బోధన మండలం వచ్చినప్పుడు, సాలూరు బోర్డర్ వచ్చినప్పుడు, సాలూరు వచ్చినప్పుడు రాజేశ్వర్ లేకుండా మరి మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అలానే మీ కెనల్లో నీళ్లు లేకపోతేనో, ఏదో రాళ్ళు పడి వర్షం పడితేనో, వరి పంట దెబ్బతింటేనో, నీళ్లు రానప్పుడు సాగుగా వ్యక్తి కోసం ఎంత కష్టపడి మా అందరి మాట పడి పర్మిషన్లో లేకపోతే ఆ రోజుల్లో ఇప్పటిలా కాదు. ఇప్పుడు చెరువులో ప్రాజెక్టులో నీళ్లు పెట్టి తీసుకొచ్చేటువంటి కాలం వచ్చింది. ఎక్కడెక్కడికో నీళ్లు తీసుకెళ్లేటువంటి కాలం మారింది. ఆ రోజున ఏదైనా పని చేయాలంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ లేకపోతే పర్మిషన్లు చాలా ఇబ్బంది ఉండేది. అటువంటిది హైడ్రాలిక్ క్లియరెన్స్ రావాలన్నప్పుడు పడ్డటువంటి తపన మా మీద ఆయన పెట్టినటువంటి ప్రెషర్ ఆ కార్యక్రమంలో చేయడానికి ఇటు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు మా అందరికి కూడా తీసుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. చూసాం మేము వచ్చిన తర్వాత. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. టీఆర్ఎస్ వచ్చింది, అధికారం చేసింది, వాళ్ళ ప్రతిపక్షంలో జరిగింది. కాబట్టి రాజకీయాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి రాజేశ్వరి. కాబట్టి రాజేశ్వరిని మేము ఎక్కడికైతే అక్కడ వచ్చినటువంటి రాజేశ్వరిని ఆఖరి రోజుల్లో నేను సుదర్శన్ రెడ్డి గారు కూడా కోరడంతో మరి 3 నాళ్ళ ముచ్చటగా పార్టీలో చేరడం జరిగింది. మా మాట మీద కానీ అభిమానం మీద కానీ మాతో కలిసి వచ్చినటువంటి రాజేశ్వర్ ఈ రోజున లేడు అనుకున్నప్పుడు చాలా బాధగా గుండె పిండేసినట్టుగా ఉంది. మంచివాడి కావాలని మేము తీసుకెళ్ళాం, మంచివాడు కావాలని అందరూ తీసుకెళ్లారు.
అలాగే దేవుడు కూడా తొందరగా తీసుకెళ్ళిపోయాడేమనేటువంటి ఆవేదన మాత్రమే తెలుపుతున్నాను. ప్రత్యేకంగా ఇందాక శంకర్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఉంటాయి. పట్టుదల వ్యక్తి కాబట్టి పార్టీలన్నీ కూడా ఆయన కోరుకున్నాయి. ఆ పట్టణంలో గ్రామాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది, రాజకీయ పార్టీకి ఇబ్బంది ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఉంటుంది, అక్కడక్కడ కూడా ఉంటుంది. సహజం. ఈవెన్ ఎవరైనా గాంధీకి ఉంది, మిగతా వాళ్ళకు ఉంది, మాకు ఉంది కాబట్టి రాజేశ్వరికి ఉంది అని అనుకోవడానికి మరి పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను, మంచి వ్యక్తిగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఏ తీసుకున్నా కూడా అందులో భాగంగా కనపడేటువంటి రాజేశ్వరి మీ ఇందాక మిత్రులు బాబు చెప్పాడు. ఆ విధంగా గ్రామంలో గుర్తించి సన్మానిస్తే మా పూర్తి సహకారం ఉంటుందనే మాట తెలియజేసుకుంటున్నాం. అలాగే రాజేశ్వరి గారిని తీసుకెళ్ళినందుకు మరి ఎంపీగా ఉన్నటువంటి సోదరుడికి ఒకటే మాట అందరం తరంగా వేదిక మీద రాజకీయాలు పక్కన పెట్టి కూడా అలాగే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సుదర్శన్ రెడ్డి గారు మేము కూడా బాధ్యత తీసుకునే వ్యక్తులుగా మీ బాధ్యత నేను సహకరించేది మీ గ్రామంలో పెట్టే బాధ్యత అందరం తీసుకుంటామని అలాగే మనందరి అభిమాన నాయకుడు వయసులో నాకు సమానుడు సారవే కాకుండా బోధన్ నిజామాబాద్ జిల్లాలలో బుద్ధ రాజేశ్వర్ అంటే ప్రత్యేక స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేదు. దేవుడు కూడా మంచి పుష్పక కావాలి. అలాంటి మంచి పుష్పాలలో ఒకరైనటువంటి వ్యక్తి బుద్ధ రాజేశ్వర గారు. వారి సంస్మరణ సభకు మేము వచ్చి మాట్లాడవలసి వస్తుందని త్వరలో కూడా ఊహించలేదు. పెద్దలందరూ కూడా ఎవరు అనుకోలేదు. ఆయన మరణవార్త తర్వాత నేను కొంచెం షాక్ తిన్నా. ఇది నిజమేనా అనిపించింది నాకు. భగవంతుడు మన నుంచి ఆయన విడదీశాడు. సన్మాన సభలు చేసుకోవాల్సినటువంటి సందర్భంలో సంస్మరణ సభ చేసుకుంటున్నాం. చాలా బాధాకరం, విచారకరం. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని శక్తిని ప్రసాదించి కాపాడవలసిందిగా భగవంతుని కోరుకుంటూ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా బుద్ధ రాజేశ్వరి గారు నేను రాజకీయాలు వచ్చినప్పుడు చాలా చిన్న వయసు. వారితో అనుబంధం సంబంధం 30 సంవత్సరాల పైన ఉంది. మేమందరం కూడా నర్సారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కానీ, నర్సారెడ్డి గారు వెంకటేశ్వర గారు పనిచేసినప్పుడు కానీ అత్యంత లాయర్ వ్యక్తి, నమ్ముకున్న వారికి నమ్మకంకు మారుపేరంటే బుద్ధ రాజేశ్వర్ గారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి, మేము కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతకుముందు వారు అరుడు మాట్లాడుతుంటే కొంత బాధ కలిగింది. తన అన్నకి దగ్గర తీసుకోకుండా ప్రజల కోసం, నమ్మినటువంటి వ్యక్తుల కోసం అహార్యులు కృషి చేసినటువంటి వ్యక్తి బుద్ధ రాజేశ్వరి గారు. ఈరోజు సంతాన సభకు వస్తున్నామంటే ఆ చిన్న వయసులోనే భగవంతుడు ఆయన్ను తీసుకెళ్ళడం మనందరికీ బాధ కలిగింది.
అకాల మరణంతో వారి సంస్కరణ సమర్పణం. అదేవిధంగా నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు నాకు పెద్దలు చెప్పారు, అటువంటి వ్యక్తిని డెవలప్మెంట్, ప్రజలకు అందుబాటు ఉండడం, చిన్న వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళడం, ఇవన్నీ మీరు చెప్పేవాళ్ళు, నేను వినేవాళ్ళు. అటువంటి వ్యక్తిని మనలో ఒకరిని ఆ భగవంతుడు మనలో లేనందుకు వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్తూ మరి ముగ్గురు బిడ్డలకు కానీ వారి సజీవునికి కానీ మనందరూ ధనంతో వారి ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మొన్న కలిసినప్పుడు చెప్పారు, గౌరేశ్వర్ గారు డెవలప్ చేయండి, మీరు ఇంకా చేసుకోండి, గ్రామంలో మంచి మనం ప్రజలకు ఏదైతే వాళ్ళ అవసరాలు తెచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు మనం పాల్పంచుకున్నప్పుడే మనం ఒక నాయకుడిగా ఎదుగుతాం. మీరు ఇంకా ఫ్యూచర్ ఉన్న వాళ్ళు, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని చెప్తూ మరి ఇక్కడ కూడా ఇంత పెద్ద గ్రామమైన ఇబ్బందులు లేకుండా మీరందరూ కలిసి ఉండండి. చిన్న చిన్న కొద్ది కుటుంబాలు ఉంటాయి కానీ అది రాజకీయాలకు సంబంధం ఉండదు. మేమందరం వెంకటేశ్వరరావు గారు చెప్పారు, మూతోని ఈ పెద్ద గ్రామం మనం వేయడానికి ఉన్నవాళ్ళం. నిజాం సాగర్ బాగున్నా మన కినాలు కాక చాలా సంవత్సరాలు బాధపడేవాళ్ళం. అటువంటి దానికి ఏ విధంగా చేస్తే మీ గ్రామాలు బాగుపడతాయని లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుకున్నాం. అదేవిధంగా నేను మినిస్టర్గా అయిన తర్వాత చిన్న వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు శంకర్ మరి భార్య కూడా సర్పంచ్గా జడ్పీటీసీగా ఉండే శోభ చాలా వాళ్ళ మాటలు మీ మాటలు విని తప్పనిసరిగా ప్రజల అవసరాలు తీరాలని మీరందరూ దాంతో బుద్ధరాజేశ్వర పార్టీలకు అతీతంగా కూడా మాతో మాట్లాడేవారు. తప్పనిసరిగా రాజేశ్వర్ మనము ప్రజలకు డెవలప్మెంట్, ప్రజలను బాగుపడాలి, మనం సాయశక్తులు కృషి చేద్దామని 2 నుంచి కూడా పెట్టించాను. లేకపోతే లేనంత నేను ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే మీకు రోడ్లు అడిగారు, స్కూల్ బిల్డింగ్స్ కట్టారు, మీ అందరి కోరికలు విలపించారు, చిన్న వాళ్ళకి ఇల్లు కట్టించారు. అన్నీ మీరందరూ దాంట్లో రాజేశ్వర్ గారు కూడా పాలు పంచుకున్న పార్టీ ఏదైనా మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక గ్రామాలను డెవలప్ చేస్తే బాగుంటుందని అందరికీ బాగుపడతామని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మా భక్తు శ్రీనివాసరెడ్డి గారు కానీ, మను వెంకటేశ్వర గారు కానీ, నా మిత్రులు నర్సరెడ్డి గారు కానీ, ఛాయారెడ్డి గారు కానీ, పొలిటికల్ కానీ ఇది మరి చిన్న డాక్టర్ పీజీ చేస్తుందని చెప్తా ఉన్నారు, పీజీ చేస్తా ఉన్నది అంటా ఉన్నారు. తప్పనిసరిగా ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఆమె ఎడ్యుకేషన్ బాగా జరగాలి, కంప్లీట్ కావాలి. ఎక్కువ అవసరం ఉన్నా మేము వేదికలైన పైన ఉన్న వాళ్ళందరం మీకు సహకరిస్తాం. ఉపరేఖ ప్రజలకు మేలు చేసిన వాళ్ళం మనం తప్పనిసరిగా ప్రజలు ప్రజాప్రతినిధుల వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటే
మనం పార్టీలు ఉంటాయి పోతాయి కానీ మనం అందరూ కలిసి ఈ బాధల్ని తీర్చుతాము పార్టీ. కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తూ ఈ గ్రామస్తులను కూడా నారాయణేశ్వర గారు లేని లోటు మేమందరం కలిసి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తాము. ఈ ధైర్యం ఉండండి. కుటుంబ సభ్యులు కానీ, నా రైతులు కానీ, నా కూలి కార్మికులు కానీ తప్పనిసరిగా ఏ విధమైన నీకు డెవలప్మెంట్ అవసరం ఉన్నాయి మా దృష్టికి తెలిసి తప్పనిసరిగా చేస్తామని చెప్తూ మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆత్మకు శాంతి కలగాలని మరి కుటుంబాన్ని ధైర్యం ఇవ్వాలని చెప్తూ అవకాశం ఇచ్చినప్పుడు हमारा